ఎల్ఐసి ఆఫ్ ఇండియా కొత్తపేట మహబూబ్ హుస్సేన్ అసిస్టెంట్ కమ్ క్యాషియర్ 1992లో చేరాను. 2018లో యూఆర్ఎస్ ఇచ్చేసాను. ప్రజలు ఎల్ఐసి ఆఫ్ ఇండియా మీద చాలా అసంతృప్తిగా ఫీల్ అవుతున్నారు. మేము 3 నెలలకు డబ్బులు కడతాం, 6 నెలలకు కడతాం, సంవత్సరానికి కడతాం, మా లెక్క మాకు తిరిగి రావడం లేదు. రసీదులు ఉన్నాయి, సంతకాలు ఉన్నాయి. పోయి అడిగితే 10,000 కడితే 3,000, 4,000 అండగడుతున్నారు అని ప్రజలు చాలా బాధపడినారు. నాతో చెప్పారు కూడా బ్రాంచ్ పరిసర ప్రాంతాల్లో. కానీ మేనేజరు మీ లెక్కలు యాడిగిపో, మీ లెక్క మీకే వస్తుంది, అసలు లెక్క వస్తుంది. ఇన్సూరెన్స్ కవరేజ్ ఒకటి ఇంట్రెస్ట్ కింద పోతుంది. నేను చెప్పాను, సెంట్రల్ ఆఫీస్ కూడా ఉత్తరం రాశాను, కానీ రెస్పాన్స్ లేదు. వాళ్ళు ఆర్ఎఫ్ఎం ఇచ్చేది ప్రజల డబ్బులు నొక్కి పెడతారు. ఇంకొకటి వచ్చేసి పిచ్చి వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు. పిచ్చి బాగా ముదిరింది. వాళ్ళు మేమేం చెప్తే అదే అనే రకంగా ఉండరు. మాన్యువల్లో ఉండే రకంగా ఫాలో కావడం లేదు. ఇప్పుడు రామాయణం ఉంది, మహాభారతం ఉంది, ఖురాన్ ఉంది, దాన్ని ఫాలో అవుతామా? మళ్ళీ గవర్నమెంటు చట్టం, ఎల్ఐసి చట్టంలో మాన్యువల్ ఎందుకు ఫాలో కావడం లేదు? వీళ్ళు నపుంసకులు అనేటోళ్ళు ఉంటారు, పిచ్చి పట్టిన వాళ్ళు అని కూడా అంటారు. ఇక తర్వాత ప్రమోషన్లలో కేసులు పెట్టేది తిట్టినాడు అంటాడు. తిట్టినాడు అనేది బ్యాడ్ వర్డ్. గుడ్ అంటే పొగడతాడు. వాడు సమ్ బ్రాహ్మణు మంచోడే, కరెక్ట్ టైంకి వస్తాడు, పని చేస్తాడు, ఏం చెప్పినా వింటాడు, మనిషికి కూర్చోని చెప్తాడు, చేరేసి శ్రద్ధగా వింటాడు సమస్యలు. వాడు మంచోడే, గొప్పోడు, దేవుడు అంటారు. ఇంకా వాడు బ్రాహ్మణుడే నిలబెట్టి మాట్లాడి, దగ్గర దూరం ఉండు, వాసన కొడుతుంది, బీడీ కొట్టినావు, సిగరెట్ కొట్టినావు, మందు కొట్టినావు, మటన్ తిన్నావు, ఇట్లా మాట్లాడితే ప్రజలకు నిరుత్సాహం పుడుతుంది. వాళ్ళేం కావాల్సి పోయి తాగరు. తాగేది నపుంసకులు. వీపెనకలు ఎవరు ఉంటారు? ఆడది. వీపెనకల ఆడది ఉంటుంది. వీళ్ళు మొగలు కూడా మొగలు వెనుకలో చేస్తున్నారు. వచ్చి వీపులు కోయడము, బ్లేడ్లు తీసుకుని చేయడము ఆడదాని వల్లే చేస్తున్నారు. కొడుకులు మొగడు ముందుంటాడు, ఆడది వెనుకుంటుంది. ఆడది జరగండి అని చెప్పాలా. ఏముంటుంది? తాగకూడదు, జరగండి అంటారు ఆడదైతే. మొగోడైతే చేయి పెట్టి తోస్తాడు పక్కకు, జరుగుని. ఈ నపుంసకులు ఎల్ఐసి ఆఫ్ ఇండియాలో ఉంటారు. నేను ఆర్టీసింది కూడా కరెక్టే. వాళ్లకు భారత శిక్షా స్మృతి ప్రకారము జైలు ఉంటుంది. తర్వాత జైలు కాకుండా ఇంకొకటి ఉంది, పిచ్చి ఆసుపత్రి ఉంది. వీళ్ళకు బేడి మొద్దులు వేసి, సంఖ్యలు వేసి పిచ్చి ఆసుపత్రిలో వదలాలి. నేను జీతం ఇష్టం వచ్చినప్పుడు వేస్తా, ఈరోజు సెలవు, రేపు సెలవు, మొన్నాడు సెలవు అంటే ఆర్టీసీ బస్సులో ఆదివారం ముందు టికెట్లు తీసుకోవడంలే, కరెంట్ ఆఫీసులో ఆదివారం కరెంట్ ఇవ్వడంలే. మీరెందుకు బ్యాంకింగ్ వాళ్ళు ఇట్లా అవడే తిరుగుతారు? బ్యాంకింగ్, ఇన్సూరెన్స్, రైల్వే పని చేయడంలే, పోలీస్ డ్యూటీలు చేయడంలే. మీరు 1వ తేదీ తీయాల్సి 1వ తేదీ తీయాలి, 2వ తేదీ, 3వ తేదీ, 10వ తేదీ ఎప్పుడో ఒకసారి ఇస్తాం. అంటే అది పిచ్చి బాగా ముదిరిందని డాక్టర్లు నిర్ధారణ చేయాలి. థ్యాంక్ యూ.